రెండవ నామం హర్షిత. హర్షిత అంటే ఏంటి? ఆమె ఎప్పుడు కూడా ఆనంద ఘనయే. కాబట్టి లోకములోని ద్వైత ప్రవృత్తుల యందును అలానే ఉంటుంది. సరా? ఆ తల్లి ఏమిటి? ఆనంద ఘన. వాళ్ళ గురువు గారు ఆనంద ఘన. ఆయన కూడా అంతే పాపం జీవితంలో. ద్వైత ప్రవృత్తులు అంటే ఏంటంటే ఆయన్ని శిష్యులు ఎంత బాధ పెడుతుంటారో ప్రశ్నలేసి. అంత ఓర్పుగా ఆనందంగానే చెప్తూ ఉంటాడు. సాయిబాబా ఉన్నాడనుకోండి, ఆయన ఆనంద ఘన. ఈ యోగులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఆ! ఆనంద ఘన స్వరూపులు. అమ్మవారు కూడా ఎప్పుడూ కూడా ద్వైత ప్రవృత్తి అంటే ఏమిటి? ద్వైతములో కూడా, అద్వైతంలో కూడా ఆనందమే, సచ్చితానందమే. ఆమె సృష్టి చేసినప్పుడు ఈ 14 లోకాల్లో కూడా ఆమె ఆనంద ఘనయే. ఆమె స్వభావాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. అర్థమైందా? ఆమె స్వభావాన్ని పోగొట్టుకోలేదమ్మా ద్వైతంలో ఉన్నా గూడా. అదనమాట. అందుకే మహానుభావులు ఎక్కడున్నా గూడా అదే మందిరము ఏమ్మా అదే గుడవుతుంది. మహానుభావులు వాళ్ళు కదిలేది గుళ్ళో. చంద్రశేఖర స్వామి ఉన్నారు ఆయన శ్రీ విద్యోపాసకుడు 100 సంవత్సరాలు. ఆయన అమ్మవారి స్వరూపం. ఆయన కదిలే కంచి కామాక్షి. కంచి. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడే గుడి. అలా అన్నమాట అమ్మవారు కూడా ఆనందఘన. ఆమె ద్వైతంలో గాని, అద్వైతంలో గాని, విశిష్ట అద్వైతాల్లో గాని ఎక్కడైనా గూడా ఆ బిందువు వరకు శ్రీచక్రంలో ఉన్న బిందువు నుంచి కింద వరకు ఆమె ఎప్పుడూ గూడా కిందకి దిగినా ఆనంద ఘనగానే దిగుతుంది. ఏమ్మా! మళ్ళీ జాగృతం అయినా గూడా ఆనందంగానే పైకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకే ఆమె హర్షిత. ఆమె పేరు హర్షిత. మన కష్టమును చూచి ఆమె అంతే చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది. మన సుఖాన్ని చూసి అంతే చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది. కష్టం వచ్చినా గూడా అంతే చిరునవ్వుతో ఉంటుందమ్మా. ఆనందం వచ్చిందనుకో అదే చిరునవ్వుతో ఆనందం పడుతూ ఉంటుంది. అంటే దీన్నే అంటారు ఆనంద ఘన లక్షణం అని. కొందరు కష్టంలో ఏమో బాబోయ్! నాకు వెన్ను విరిగి అదేదో అన్నట్టు నా నెత్తి మీద పడిందిరా బాబోయ్! ఇప్పుడు నేను ఎలా బతకాలి? బాబోయ్! నాకింత అన్యాయం జరిగిపోయింది. ఇలా అవుతారు గదా! కొందరు చూడండి ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నాడు. ఆయన మహత్యం తెలియనప్పుడు ఎవరో ఒకళ్ళో ఇద్దరో పిచ్చివాడని చెప్పి రాళ్ళేసి కొట్టారు. రక్తం గారింది పాపం తలకి తగిలి. ఆయన చిరునవ్వుతోనే ఏమ్మా తుడుచుకొని వాళ్ళని ఆశీర్వదించారు. ఏమ్మా తెలుసుకున్న తర్వాత స్వామి నువ్వు దేవుడివి అన్నప్పుడు దండ వేసినప్పుడు ఓహో! అని మళ్ళీ అదే చిరునవ్వుతో ఉన్నారు. ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా అంతే. వీళ్ళంతా ఆనంద ఘన స్వరూపులు. ఆయన కూడా సిలువేసినప్పుడు అదే చిరునవ్వు. పాపం వీళ్ళకేమి ఫర్గివ్ దెమ్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అని చెప్పి భగవంతుడిని ప్రార్థించాడు. వాళ్ళ అజ్ఞానాన్ని క్షమించు స్వామి అని. మన గురించి ప్రార్థన చేశాడు. మనం మేకులు కొడుతున్నాం అటువంటి మహానుభావులు. ఇట్ ఈస్ ఎ సాడ్ పారాడాక్స్. ఏనన్నా? సో, ఆమె సుఖ దుఃఖాల్లో గూడా ఎప్పుడూ అలానే ఉంటుంది. కొందరు వ్యక్తులున్నారు సుఖ దుఃఖాల్లో గూడా ఎప్పుడు "ఏంటి స్వామి మీకు ఇంత కష్టం వస్తే ఎప్పుడు నవ్వుతున్నారు?" అలా నవ్వేవాళ్ళున్నారు. అదే నిజంగా మనకే ఆ కష్టం వస్తే మనం ఏమైపోతాం? ఈయనేంటి ఇలా నవ్వుతున్నాడు? అటువంటి వాళ్ళు ఉన్నారు నాన్న. కొన్ని కోట్లు పోగొట్టుకొని నవ్వుతూ ఒకాయన నా దగ్గరికొచ్చాడు. శ్రీ విద్యోపాసకుడు అమ్మవారంటే ఎంతో ఇది. పాపం వ్యాపారాల్లో పోయిందో ఏదైందో మొత్తానికి ఆయన అమాయకత్వాన్ని చాలా మంది మోసం చేసి ఆ! బ్యాంక్రప్ట్ చేశారు. అయినా గూడా పాపం ఆనందగన పుస్తకాలు కావాలని వచ్చినప్పుడు ఆయన కథ చెప్తే ఆశ్చర్యపోయాను నేను. చిరునవ్వుతో చెప్తున్నాడు. ఎంతో పోయింది స్వామి. ఎంతో అందరికి ఇచ్చేసాను. పాపం. అదనమాట. ఆ అమ్మవారు ఉంది స్వామి నాకు చాలు అమ్మ దయ ఉంది అని. చూసారా? అమ్మ పేరు చెప్పి నవ్వాడు. అదనమాట. ఆనంద ఘన అంటే అది నాన్న. ఏమ్మా? సో, అలా ఏంటంటే నేను మిమ్మల్ని అందరిని అన్ని దానాలు చేసి మీరు ఇలా ఈ స్థితి రావాలి అంటే ఇవన్నీ చేయాలని గాదు ఇక్కడ అర్థం. ఏంటంటే ఇది నువ్వు సాధన వల్ల తెచ్చుకోవాలి. ఏదన్నా కష్టం వచ్చిందనుకో ఇప్పుడు ఏదో జబ్బు చేసింది. అవునా? ఏవో వస్తుంటాయి కదా! అప్పుడు ఆ స్థితిలో నువ్వు అదే చిరునవ్వు. అలానే ఆ కష్టం తొలగిన తర్వాత అదే చిరునవ్వు మెయింటైన్ చేసే సాధన చెయ్యి అని నేను చెప్తున్నాను. అంతేగాని గురువుగారు చెప్పారు గదా! అని చెప్పేసి ఉన్నదంతా ఊడ్చిపెట్టమని కాదు.
కొందరి జీవితాల్లో అలా ఉంటుంది నాన్న అని చెప్తున్నాను అది. సో, అన్ని వేళలా గూడా హర్షితగా ఉండు, హర్షితగా వర్ధిల్లు. ఇదే గురు పరంపర ఆశీస్సులు మీ అందరికీ. అదనమాట. వాళ్ళిచ్చే ఆశీస్సులు అలా ఉంటాయి. చూసారా? హర్షితగా ఉండాలి నాన్న. ఏమ్మా? సో, నువ్వు యోగంలో గూడా నవ్వుతూ ఉండాలి. ఏమ్మా? లౌకికం గాని, అలౌకికం గాని, సంసారాల్లో గాని ఎక్కడైనా గూడా చిరునవ్వే నీ యొక్క సంపద. నీ నవ్వు జూసి పక్కవాళ్ళు గూడా వాళ్ళ కష్టం మర్చిపోవాలి. అలా ఉండాలి ఆ నవ్వు. అదే ఆనందఘన అంటే. ఇప్పుడు మనం గూడా జూడండి. మన ఇష్టమైన వాళ్ళ దగ్గర ఒక్క నిమిషం కూర్చుంటే అన్నీ మర్చిపోతాం. అదే ఆనందఘన. అవునా? అదే ఆయన దగ్గరికి వెళ్లి కూర్చుంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందిరా అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికెళ్తాం. మనకే తెలీదు. గంట, 2 గంటలు అయిపోతుంది. ఆనందఘన. ఏమ్మా? అదనమాట. హర్షిత అంటే అది. అది సాధన జేయాలి. ఏమ్మా? ద్వైతంలోనూ అద్వైతాన్ని చూడాలి. ఏమ్మా? ఈ రెండిటిని గూడా ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసేదే ఎవరైతే చేస్తాడో ఆ చిరునవ్వుని వాడు రిటైన్ జేస్తాడో ఎప్పుడు వాడి మొహంలో ఎప్పుడు చెదరని నవ్వు ఎప్పుడైతే చిరు మందహాసం ఏదైతే ఉంటుందో వాడు ఆనంద ఘన స్వరూపుడు అంటారు. అందుకే మన దేవుళ్ళ ఫోటోలన్నీ చూడండి. ఏ ఫోటో ఎక్కడ చూసినా గూడా కోపంగా ఉన్న దేవుళ్ళు ఎవరో కనిపియరు. అందరూ నవ్వుతూ ఉంటారు. చిన్నగా పెదాల దగ్గర చూడండి నవ్వు ఉంటుంది. తదేకంగా చూస్తే నిజంగా ఆ నవ్వే పెద్దదవుతూ ఉంటుంది. అదనమాట అదే ఆనంద ఘన అంటే. దేవతలు అంతే కదా! నువ్వు కష్టమంతా చెప్పుకుంటావు. వాళ్ళెప్పుడు నవ్వుతూ ఉంటారు. అదే గనక పక్కవాడికి చెప్పామనుకో వాడు నవ్వుతే "ఏంట్రా నా కష్టం నీకు నవ్వులాటగా ఉందా?" అంటాడు. మరి దేవుడొచ్చినప్పుడు అమ్మవారు నీకు వరాలిచ్చినప్పుడు నవ్వుతూ ఇస్తోందనుకో, "ఏమ్మా నవ్వుతున్నావేంటి? నా కష్టం నువ్వు నువ్వు కష్టపెట్టి నన్ను మళ్ళీ నవ్వుతున్నావా?" అని మనం అనలేంగా. అది ఆనందఘన అంటే. అంటే ఆ నవ్వులో నీకొక వాగ్దానము. ఆ నవ్వులో నీకొక భరోసా. నేనున్నానులే అని చెప్పటం అనమాట. అది. ఎన్నో అర్థాలుంటాయి. చిరు మందహాసానికి ఎన్నో అర్థాలుంటాయి. అంతే కదా! దేవుడిని చూసినప్పుడు, ఆయన నవ్వు చూసినప్పుడు ధైర్యం వస్తుంది. అవునా? అదనమాట. ఆ ఆనందం నీకు తెలియకుండా ఆ భగవంతుడు నీలో ప్రవేశపెడతాడు. అవునా? అప్పుడు నీ జీవితం కూడా హర్షిత. అదనమాట. ఆ లక్షణం నీకు అయాచితంగా, అప్రయత్నంగా నీకు తెలియకుండా గొప్ప గొప్ప గుణాలు ఇవ్వటమే వరాలు. అంతేగాని ప్రత్యేకంగా నువ్వు అడిగింది ఇవ్వటం వల్లనే గిఫ్టు, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ అనేవి రావు. నేను తిరుపతి హుండీలో రూ. 1,00,000 ఏసాను స్వామి అన్నదానానికి, 10,00,000 ఏసాను స్వామి. ఇది గావు. అర్థమైందమ్మా? వెయ్యకూడదని కాదు. మరి చెప్పుకోవటం ఎందుకు దానికి? శ్రీశైలంలో ఫ్యాన్లును, మంచాలు ఇవన్నీ ఇస్తాం మనం. ఎన్నో ఇస్తారు. వస్తు రూపంలో ఇస్తారు. మళ్ళీ దాని మీద పేర్లెందుకు? అవునా? అలా అన్నమాట. దానాలు. మళ్ళీ చెప్పుకోవటం ఎందుకు? మీడియాని పిలవటం ఎందుకు? ఆయనకి మేము వజ్ర కిరీటం చేసాం వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసేసి వీడియోలును, వార్తల్లోను. ఆయన సొమ్మే గదా అదంతా. సృష్టంతా అమ్మవారిదే గదా! ఆయన జేబులోంచి పర్సులోంచి తీసి మళ్ళీ ఆయనకే ఇచ్చినట్టయింది. అవునా? ఎవరికిస్తున్నారు? అయ్యో! నాకు ఇటువంటి దానం చేసే గుణాన్ని నాకు అమ్మవారిచ్చిందే. నా చెయ్యి పైన పెట్టింది. నా జీవితం సార్థకమైంది. 10 మందికి అన్నం పెట్టే అవకాశం నాకిచ్చింది ఆ తల్లి. అమ్మా నీ పేరు మీదే నువ్విచ్చిందే మళ్ళీ వాళ్ళకిస్తున్నాను. ఈ మహత్తులు ఈ యొక్క గొప్పతనం అంతా గూడా వైభోగం అంతా నీదే తల్లి. నాది కాదు అని అనుకున్నవాడు ఆనందఘనుడు. అందుకే గుప్తదానాలనే వచ్చాయి. ఎవడు ఏం చెప్పడు. చూడటానికి పిసినారిగా ఉంటాడు గానీ, గుప్తదానాల్లో వాడు ఎన్నో చేస్తాడు. వాడు ప్రాణం పోయే వరకు చెప్పడు. నేను ఇది ఇచ్చేసాను, అది చేశాను. ఈ సృష్టిలో అటువంటివి ఎన్నో ఉన్నాయి. అటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దానాలు చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. అది కూడా తెలుసుకోవాలి గదా! అన్‌అకౌంటెడ్ అవి. అంతే గదా! అకౌంటెడ్ తక్కువ అకౌంట్స్‌లో బాగానే ఉన్నారు 10 మంది. కానీ అక్కడ అన్‌అకౌంటెడ్ చాలా మంది వస్తున్నారు స్వామి తవ్వుతున్న కొద్దీ వస్తున్నారు. అట్లా చేసేవాళ్ళున్నారు. మళ్ళీ మూడో వర్గం ఉన్నారు. ఇంకా సంపాదించాలని చెప్పి ఇవన్నీ ఇక్కడ ఇండియాలో బ్యాంకులు కూడా నిండిపోతున్నాయి. ఇక్కడ దాస్తే చాలా ప్రమాదం అని చెప్పి ఇది తీసుకెళ్ళి ఎక్కడో సముద్రం అన్నట్టు స్విస్ బ్యాంకులో నెట్టి పడేస్తున్నారు కట్టలు కట్టలు. అవునా? అపాత్రాధానము. అదే సముద్రంలో డబ్బంతా పడేయటం అంటే ఇదే.
అది వాడికే పనికిరాదు, సముద్రం నీళ్ళ ఆ డబ్బు అది నీకు పనికిరాదు, వాడికే పనికిరాదు, లోకానికి పనికిరాదు. అంతేగా? ఎవడు తిన్నాడు? ఎవడు బాగుపడ్డాడు? ఎందుకు సంపాదించావా అంటే 7 తరాల సైన్యం. 7 తరాలకి ఇంతెందుకే? వాడు వాడి కాలు చేతులు అమ్మవారు ఇవ్వదు, నువ్వు సంపాదించాడు వాడు సంపాదిస్తాడు. జస్ట్ లాజికల్ గా మాట్లాడుతున్నారు. మన కష్టాలన్నింటిలో కూడా వాళ్ళు ఉండి వీరెంత ఆనందఘనులమ్మా వీళ్ళు, అవునా? వారు ఉన్నారు, వారి ఆశీస్సులతోనే నేను ఈ స్థితిలో ఉన్నాను అని తెలుసుకోవటం, అవునా? అవునా? మన మలమూత్రాలన్నీ కూడా తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా కూడా గురువులు ఇవన్నీ కూడా నీ కర్మలన్నీ మలమూత్రాలతో సమానం. ఇవన్నీ కడిగి నీ చక్రాలన్నీ కడిగి నిన్ను ఒక ఉత్తమోత్తమైన ఉత్కృష్టమైన ఆత్మగా నిన్ను మలస్తామంటే ఎంత సేవ చేస్తున్నారు వాళ్ళు. అందరూ ఆనందగనులు గారమ్మా, అవునా? ఇది మనం తెలుసుకోవాల్సింది. హర్షిత అంటే అది. హర్షిత అంటే నేనే హర్షితని మీరు అందరూ కాదని కాదు అక్కడ అర్థం. ఈ గుణము నువ్వు ఎవరిలో చూసినా కూడా అక్కడ నేను ఉన్నాను అని తెలుసుకున్నాయన అంటోంది అమ్మవారు. ఆ గుణం వాడికి ఇచ్చాను నేను అని. దానం చేయటం కూడా ఎంత గొప్ప విశేషం. వాడికి ఆ గుణాన్ని నేను ఇచ్చాను. కర్ణుడు ఉన్నాడు, వాడు ఎలా ఇచ్చాడు? అలానే మహానుభావులందరూ కూడా చాలా మంది ఇవ్వటం అనేది ఆ గుణం అమ్మ దగ్గర నుంచి వాళ్ళు వరాలుగా పొందారు. అందుకే అమ్మవారు ఇచ్చేవి మనకి లెక్కలో ఉండవు నాన్న. పెద్దల ఆశీర్వచనాలు కానీ మంచి పనులు ఎప్పుడు కూడా ఆన్ రికార్డులో ఉండవు. చెడ్డ పనులే పేపర్ల మీద తాటకాయ అక్షరాలతో పేపర్ల మీద మీడియా వాళ్ళు రాస్తూ ఉంటారు. మంచి పనులు ఎవరైనా చేసేదంటే వాడికి ఎక్కడో చిన్న మూల, అది కూడా 10వ పేజో 11వ పేజో కింద ఉంటుంది, అవునా? ఎవడో రౌడీ గారు షీటర్ గారు చచ్చాడంటే వాడికి తాటకాయలతో పెడతారు ఎన్కౌంటర్లో చచ్చాడని. అదే రోజు పొరపాటున ఎవడన్నా మహానుభావుడు పోయాడంటే ఆయనకి ఎక్కడో 10వ పేజీలో కింద ఓ బొమ్మ, ఆయన ఎంతో సాహితీ సేవ చేసి ఉండొచ్చు. మరి ఏ సేవ చేశాడో పాపం, లోకానికి ఎంతో చేశాడు పాపం, అవునా? సంస్కర్త ఎవరైనా కావచ్చు. వాళ్ళ కవరేజ్ ఎలా ఉంటుంది, వీడి కవరేజ్ ఎలా ఉంటుంది? అంటే తప్పులు మనం చేస్తున్నాం, భగవంతుడు లేదు. అదే సక్రమంగా మనం ఆలోచన చేస్తే ఈ విషము అనేది రాదు మన దగ్గరికి. అప్పుడే నీకు వసుదేవ కుటుంబం అను లేదా లోక కళ్యాణం అని గురించి మాట్లాడు. ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్పు. అర్థమైందా? అంతవరకు నువ్వు చెప్పకు. శాంతి 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 అంటాడు, మళ్ళీ బయటకు వెళ్ళి కొట్టుకుంటాడు, అవునా? చాలా మంది గుళ్ళకి వెళ్తుంటారు, పార్కింగ్ లో వాడవాడో వీడి స్కూటర్ పడేశారు. అక్కడ ఓం శాంతి 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 అని చెప్పి కొబ్బరికాయను అన్ని తీసుకొని ప్రసాదాలు తీసుకుని పిల్లలు నేసి బయటకు వచ్చాడు అనుకో, వాడి స్కూటర్ ఎవడో పడేశాడు. వాడు తీసుకుంటే వీడి స్కూటర్ పడింది. ఇక వాళ్ళిద్దరు రోడ్డు మీద చొక్కాలు జుట్లు పట్టుకొని కూర్చుంటూ ఉంటారు. చూసారా? ఇట్లా ఉంటాయన్న సృష్టి. అంటే మనకి నిగ్రహం అనేది లేదు. మనకి ఆగ్రహం ఎక్కువ, నిగ్రహం తక్కువ. నిగ్రహం ఎక్కడ? అమ్మవారి దగ్గర ఉన్నంత వరకు నిగ్రహం. బయటికి వచ్చామంటే అక్కడేమో లలితా స్వరూపం. గేటు దాటాము అంటే వెంటనే దుర్గామ్మవారిలో బయటకు వస్తాం. అంతవరకు బిడ్డలు భార్య ఎంత ప్రేమగా చూసుకుంటూ తీసుకెళ్తాడో, వాడి గోత్రనామాలు చెప్పి అన్నీ చెప్తాడు. బయటికి రాగానే వాడి పెళ్ళాలని చెప్తాడు. తొందరగా కూర్చో, ఎంతసేపు చేస్తాం? ఇక్కడ పక్కన అక్కడ ట్రాఫిక్ పోలీస్ వస్తాడు, వీడు వస్తాడు, ఆడొస్తాడు, ఆమెను తీసటం మొదలెడతాడు, పిల్లల్ని కాల్చుకుని చూడటం మొదలెడతాడు. అన్నీ జరుగుతుంటాయి నాన్న అని చెప్తాను. నేను గమనించలేదని కదా, అన్నీ నాకు ఇంట్లో కూర్చొని అన్ని ప్రపంచం చూస్తాను. అమ్మదయ్యాది. సో కాబట్టి హర్షిత అంటే ద్వైత ప్రవృత్తికి అతీతమైన అద్వైతానందము. ద్వైత ప్రవృత్తికి అంటే 3వ కన్ను పైన అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ అంటూ లయం నిర్వికల్ప సమాధుల్లో వెళ్ళిపోవటమే అతీతమైన అద్వైతానంద. అంటే బిందువుని దాటితే వచ్చిన అది అద్వైతము. అక్కడి నుంచి ద్వైతము వచ్చింది. అద్వైత స్థితి అంటే బిందు స్థితి. శివశక్తి వాళ్ళిద్దరూ బిందు రూపంలో ఉన్నారు కాబట్టి అద్వైతము. వాళ్ళిద్దరు కలయిక వచ్చినది ఈ చక్రము, ఇది ద్వైతము అమ్మా.
అట్లా తీసుకుంటే నువ్వు దానికంటే అతీతంగా వెళ్ళటం అంటే ఏంటి? అతీతమైన అద్వైతానంద స్వరూపిణి అని అర్థము. సచ్చితానందము బిందు స్థితియే సచ్చితానందము. అది సత్, అది చిత్, అది ఆనందము. సత్యమే చిత్. ఈ రెండిటి యొక్క కలయికే ఆనందము. అంతేగా? అంతే కదమ్మా. సత్, చిత్, ఆనందం. ఆమె సత్యము, ఆ సత్యము చిత్ అయింది. ఆమె చిత్తు నుంచి వచ్చింది. కాబట్టి వారిద్దరూ కలయిక ఎప్పుడు కూడా ఆనందమే. ఆనంద తాండవమాడే అని పాట లేదు శివుడు. ఇదే సచ్చితానందం అంటే. ఇక్కడికి ఆనామం అయింది నాన్న.